యెహోవా యొద్ద విచారణ చేయక. ఒకటే మాట, దావీదుకున్నది సౌలుకు లేనిది ఒకటే. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసే నైజం, యెహోవా యొద్ద విచారణకు ప్రథమ పీట వేసే మనస్తత్వం. దావీదు ఏదైనా కాంప్రమైజ్ అవుతాడు, కానీ దేవుని యొద్ద విచారణ చెయ్యకుండా ఒక్క తీర్మానం కూడా చెయ్యాడు. అది దావీదు జీవితంలో నేర్చుకున్న సారాంశపు సత్యం. అయితే సౌలు దగ్గరికి వస్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎందుకు సౌలు తృణీకరించబడ్డాడు? ఎందుకు సౌలు హతమయ్యాడు? ఎందుకు సౌలు నాశనం అయ్యాడు? బైబిల్ రాసిన మాట, యెహోవా యొద్ద విచారణ చేయక. చాలు. మరి ఎవరిని అడిగాడంటే సలహా? కర్ణపిశాచం గల స్త్రీ. ఈరోజు ప్రియ సోదరి సోదరు జ్ఞాపకం చేస్తావు దేవుని దాసునిగా, నువ్వు దేవుని యొద్ద విచారణ చేయకుండా ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళు, అడ్వైజర్ దగ్గరికి వెళ్ళు, కర్ణపిశాచం వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సోద చెప్పే వారి దగ్గరికి వెళ్ళు, వాస్తు శాస్త్రం వారి దగ్గరికి ఎవరికైనా వెళ్ళు. యెహోవా యొద్ద కాకుండా నువ్వు ఎక్కడ పోయినా సరే నీకు వచ్చే రిజల్ట్ కూడా సౌలుకు వచ్చే రిజల్టే ఉంటుంది. తర్వాత దయచేసి నిందించకండి. యెహోవా యొద్ద విచారణ చేసినందుకు దావీదు రాజ్యం స్థిరపరచబడింది, ప్రాణాలు కాపాడబడ్డాయి. యెహోవా యొద్ద విచారణ చెయ్యనందుకు సౌలు ఏమాడండి? చనిపోయాడు, హతమయ్యాడు. చాలామందికి యెహోవా యొద్ద విచారణ అంటే సరదా అయిపోయింది, దినాల్లో ఎగతాళి అయిపోయింది. సేవకులు కూడా ఎగతాళి అయిపోయిందండి. ప్రతిదానికి దేవుని చిత్తం తెలుసుకోవాలా? ఎగతాళి. దేవుని చిత్తము, దేవుని విచారణ చేయడం అనేది ఒక కామెడీ అయిపోయింది ఈరోజు.